రైల్వే బడ్జెట్ ఆశించిన స్థాయిలో లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. విభజన చట్టంలో హామీల ఊసే లేదని ఆ పార్టీ ఎంపీ మేకపాటి అన్నారు. ఆశించాము, అయితే ఇప్పటికి కూడా హోప్స్ ఉన్నాయి సురేష్ ప్రభు గారు చేస్తారు అని. మన రాష్ట్రానికి సంబంధించి దాదాపు పెండింగ్ ప్రాజెక్ట్స్ బోత్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 29,000 కోట్ల ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అవన్నీ కూడా టేకప్ చేస్తారేమో అని అనుకున్నాం. తర్వాత కొత్త రాష్ట్రానికి తప్పనిసరిగా కొత్త జోన్ ఇస్తారనేది మనం స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా పొందుపరిచారు. 6 మాసాల్లోనే దాని గురించి తప్పనిసరిగా ఆలోచిస్తామని చెప్పడం కూడా జరిగింది. దాని ఊసే ఎత్తుకోలేదు. తర్వాత ఈ పెండింగ్ ప్రాజెక్టుల గురించి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి, బోత్ తెలుగు రాష్ట్రాలకి, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. దాదాపు 29,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ప్రాజెక్టులని చెప్పడం జరిగింది. వాటి విషయమైనా ఏదైనా చెప్తారేమో చూసాం, అది కూడా ఏమీ లేదు. తర్వాత కొత్త రాజధానికి హైదరాబాద్తో కానివ్వండి మిగతా ప్రాంతాలతో కలిపి రైల్ అండ్ రోడ్ ర్యాపిడ్ సిస్టమ్ ట్రాన్సిట్ సిస్టాన్ని ఏర్పరుస్తామని కూడా దానిలో చెప్పడం జరిగింది. అది కూడా దాని మాట కూడా లేదు. కాకపోతే రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్లు అనేది కాకుండా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా దాన్ని చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటికి కూడా